సో ఇక్కడికి నేను గెస్ట్లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఇక్కడ కేవలం అఖిల్, చే, బాబాయ్ కాకుండా ఈ చిత్రానికి పనిచేసినటువంటి చాలామంది నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ముందుగా మా ప్రసాద్ గారు. చాలామంది, నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఒక నిర్మాతకి మంచి చిత్రాలు తీయాలి అని అంటే కేవలం వ్యామోహం ఉంటే సరిపోదు, వ్యాపారం కూడా తెలియాలి అని. ఎందుకంటే వ్యాపారం తెలిస్తే ఒక చిత్రానికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఒక చిత్రానికి మనం ఎలా దాన్ని మార్కెట్ చేయాలి, ఎలా రేపొద్దున ఆ చిత్రం హిట్ అయిన తర్వాత మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలనేది తెలుస్తుంది. వ్యామోహం ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా మనం తెరకెక్కించాలి, ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా ప్రేక్షక దేవుళ్ళకి మనం అందించాలి అనే నేర్పు తెలుస్తుంది. ఒక నిర్మాతకి వ్యాపారం, వ్యామోహం రెండు కలగాలి. నేను ఈ బ్యానర్లో 2 చిత్రాలు చేశాను, ఊసరవెల్లి అండ్ నాన్నకు ప్రేమతో. ఊసరవెల్లి రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా అది. నాన్నకు ప్రేమతో కూడా నాకు బాగా దగ్గరైనటువంటి సినిమా అది. కానీ ప్రసాద్ గారిలో ఇన్నేళ్ల ఆయనతో ఉన్న స్నేహంలో నేను గమనించింది, ప్రసాద్ గారికి వ్యాపారం తెలీదు, ప్రసాద్ గారికి వ్యామోహం మాత్రమే తెలుసు. ఒక చాలా గొప్ప లక్షణం. ఎందుకు అనంటే, నేను తప్పు మాట్లాడితే మిగతా వాళ్ళు క్షమించాలి, ఈయన ఎలాంటి నిర్మాత అంటే సంపాదించిన ప్రతి డబ్బుని తిరిగి మళ్ళీ చలనచిత్ర సీమకే అందించేటువంటి గొప్ప నిర్మాత. అలాంటి ఒక మంచి నిర్మాత 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి, 10 కాలాల పాటు మంచి చిత్రాల్ని మనకు అందిస్తూ ఆయన వ్యామోహంతో. ఎందుకనంటే చాలా దగ్గరగా నేను అబ్జర్వ్ చేశాను, చాలా విషయాల్లో ప్రసాద్ గారు కొంచెం ఇక్కడ ఖర్చు ఎక్కువైపోతుందేమో, కొంచెం ఒకసారి ఆలోచించకపోయారా అంటే, ఖర్చు ముఖ్యం కాదు బాబు, చిత్రం అద్భుతంగా రావాలి. ఇది కాకపోతే ఇంకో సినిమా, అది కాకపోతే ఇంకో సినిమా, సినిమాలు తీస్తూనే ఉంటాను నేను, నా జీవితం ఈ తెలుగు ఇండస్ట్రీకి అంకితం అని అన్నారు. అలాంటి నిర్మాత 10 కాలాల పాటు సుఖంగా ఇంకెన్నో మంచి చిత్రాలు తీసి ఆయన అంతే ఆనందంగా అలాగే ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ, మజ్ను అనే సినిమా, మిస్టర్ మజ్ను అనే సినిమా ఇంకొక మైలురాయి అవ్వాలని ఆయన కెరియర్లో ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.